హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నా. ఇది సండే వ్లాగ్ అండి. ఈ సండేలో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా మార్నింగ్ లేవగానే మా హస్బెండ్కి చెప్పాను, నేను ఈరోజు ఏం పని చేయను, నాకు అస్సలు వంట చేయాలని ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను అంటే సరే బయటికి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా బయటికి వెళ్ళిపోయే బదులు ఇంట్లోనే గంజన్నం వండుకొని తిన్నంత ఉత్తమం లేదనిపిస్తుంది. ఈ చెన్నైలో బయట ఫుడ్ అయితే మనమైతే తినలేమండి. నాకైతే అస్సలు మెయిన్గా అస్సలు నచ్చదు. ఒకసారి ఎప్పుడో తిన్నాను, అప్పుడు వామిటింగ్స్ అయిపోయి అప్పటి నుండి నేను ఇప్పటి వరకు అయితే చెన్నైలో అసలు బయట ఫుడ్ తినడం అంటే ఏంటో తెలియదు. ఎప్పుడైనా తిన్నామో అనుకోండి కేఎఫ్సీ, పిజ్జా తప్ప నాకు ఈ రెండింటికి మించి నేను ఇప్పటి వరకు అయితే బయట ఏమీ తినలేదు. ఇదిగోండి నేను వాటర్ తాగేసాక మా హిమాన్స్ కూడా ఇచ్చిన ఎంత స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని వాటర్ తాగుతున్నాడో చూడండి. ఇంకా మా హస్బెండ్ మరి ఏం చేస్తామైతే బయటకు వద్దంటున్నావు కదా అంటే సరే ఫిష్ తెచ్చి ఫ్రై చేసుకుందాం ఫాస్ట్గా అయిపోద్ది అనేసి, ఇంకా ఫిష్ ఫ్రై అంటే రసమైనా ఉండాలి కదా అనేసి రసం పెట్టేశాను. ఇంకా మా హిమాన్స్కి అసలు ఇదిగోండి ఏ పని చేయను అనుకొని 1కి 2, 2కి 3 అన్నట్టు పనులు అవుతాయి. ఇంకా మా హిమాన్స్కి అయితే జ్యూస్ చేస్తుందా. పిల్లలకి మాత్రం హెల్తీగా పెట్టారు కదా, ఏ పని చేసినా చేయకపోయినా సరే నేను ఆడి విషయంలో మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయనండి. వాడికి హెల్తీగా పెడితే నేను హ్యాపీగా ఉంటాను. వాడి కోసం అయితే జ్యూస్ చేస్తున్నాను. క్యారెట్ను దానిమ్మతో జ్యూస్ చేస్తున్నాను. ఇలా తురుముకున్నాం అనుకోండి మిక్సీ జార్లో వేసేటప్పుడు ఈజీగా బ్లెండ్ అయిపోతాయి, ముక్కలుగా ఉండిపోతాయి గల, మంచిగా బ్లెండ్ అవ్వలేదు కదా అని ఏం ఉండదు. ఇది మా హిమాన్స్కి ఏమంటే జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరంతో ఒక చాక్లెట్ చేశాను. అది వాడు తినటం లేదని ఆ జ్యూస్లో వేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ జాంకాయ కూడా వాడు తిండు, జాంకాయ కూడా తురిమేసి వేసేసాను ఈ జ్యూస్లోన. ఇదిగోండి బ్లెండ్. వాడికైతే నేను క్లాత్లో వేసి ఫిల్టర్ చేస్తాను. ఫస్ట్ టైం జ్యూస్ ఇందులో ఫిల్టర్ చేస్తున్నాను. ఫైబర్ కూడా వచ్చేసింది, అందులో ఏం మిగలలేదు. ఇలా చేయడం వల్ల మంచిగా క్రీమీ స్ట్రక్చర్ లాగా వచ్చింది. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేద్దామా అనుకున్నాను. ఇది కొంచెం చూడండి కాబట్టి ఎంత క్రీమీగా ఉంది అంటే థిక్ క్రీమ్ ఉంటుంది చూడండి, అలాగా. ఇందులో వాటర్ యాడ్ చేద్దామంటే ఓకే సబ్జా సీడ్స్తో యాడ్ చేద్దామనేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇందులో నేను ఎటువంటి షుగర్ ఏం యూజ్ చేయలేదండి. కావాలంటే నేను ఖర్జూరాన్ని వాడుతాను, కానీ ఉదయాన్ని కదా అనేసి పంచదార అయితే వాడలేదు. మా యమాన్ష్కి అయితే టేస్ట్ చేయమంటున్నాను. ఎందుకంటే ఇలా ఎప్పుడు వాడు వాటర్లా తాగడమే తెలుసు, కానీ ఇలా క్రీమీగా తాగడం అనుకున్నాను. కానీ కొంచెం తాగాడు. ఇచ్చేవగానే థ్యాంక్ యూ మమ్మీ అన్నాడు. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. జాంకాయ వేసాను అన్నాను కదా, ఆ ఫ్లేవర్ అయితే మంచిగా తగిలింది. కానీ కొంచెం మరి అంత వాటర్ కంటెంట్ లాగా థిక్గా ఉంది. ఇదిగోండి ఇంకా అవన్నీ తాగేశాక ఇంకా నేనైతే మా హిమాన్ స్నానం చేపించి నేను స్నానం చేసి వచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి చెప్పాను కదా ఫిష్ ఫ్రై అయితే చేసుకుందామనేసి చారు, రైస్ అయితే పెట్టేశాను ముందుగానే. ఇంకా ఇవేమంటే తినేటప్పుడు ఫిష్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగానే అంటే పసుపు, ఉప్పు, కారం, మసాలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. 1 or 2 hours ఉంచితే మంచిగా పడుతుంది కదా ఉప్పు. ఇంకా ఇదిగోండి గెంజినైతే ఇస్తున్నాను నిమ్మకాయ వేసి. ఎందుకంటే మా హిమాన్ష్కి మార్నింగ్ అయితే జ్యూస్ ఇచ్చాను, పెరుగన్నం పెట్టేశాను. తర్వాత ఇంకేం ఇవ్వలేదు. ఇది 11 ఆ టైం అప్పుడు వాడికి ఏమంటే గెంజినిచ్చాను, నేను కూడా కొంచెం తాగుతున్నాను. అక్కడ ఒక పక్కన ఫిష్ అయితే ఫ్రై అవుతుంది. ఫిష్ అయితే చాలా బాగా మంచిగా ఫ్రై అయ్యేవండి. ఇదిగోండి మా హిమాన్షి తాగేసి నాకు గ్లాస్ ఇచ్చేసాడు. తాగేసాను మమ్మీ అని చెప్పి. చూడండి నేను ఆయిల్ లేకుండా, అంటే మనం కర్రీకి దేనికైనా ఆయిల్ వేస్తాం ఎంత చూడండి, నేను అంత ఆయిలే వేసి ఫ్రై చేసుకున్నాను. చాలా బాగా కుదిరింది, చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇదిగోండి మా హిమాన్షి ఏమంటే మమ్మీ మమ్మీ నేను గ్లాస్ని వాష్ చేస్తానని చేసుకుంటున్నాడు. ఇదిగోండి ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. మా హిమాన్షి తింటాడు తిండో 2 విధాలుగా అనేసి వాడికి అప్పడాలంటే చాలా ఇష్టం. అప్పడాలను కూడా ఫ్రై చేసేస్తున్నాను. వాడికి తెలియకన్నా ఫిష్ వద్దనేసాడు. వాడికి తెలియకన్నా అన్నంలో కలిపేసి ఇచ్చేసాను ముళ్ళు లేకన్నా. నేనే వాడికి తినిపించాలి కదా, వాడికి తెలియకన్నా వాడికి తినిపించేస్తుంటే టేస్ట్ చూస్తున్నాడు కానీ వాడికి అర్థం కాలేదు అంతేనే. ఇదిగోండి అప్పడాలు ఉంటే చాలు. ఇదేనండి నా సండే వ్లాగ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్